అదితి ఎప్పుడిలా చేయలేదురా. నాకెందుకో భయంగా ఉంది. ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగిందేమో అనిపిస్తోందిరా. రేయ్, అలాంటిదేం జరుగుండదురా, నువ్వేం భయపడకు. అవునన్నయ్యా, అదితి ఎక్కడున్నా క్షేమంగా తిరిగొస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. కాశ్మీర్లో ఏం జరిగిందో ఏమో, అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి అదితి డల్ గా మూడీగా ఉంది. గౌతమ్ మీద బాధతో ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది. యామని, అదితి చాలా ధైర్యవంతురాలు. అలాంటి అఘాయిత్యాలేమీ చేసుకోదు. నువ్వు ధైర్యంగా ఉండు. అవునుదినా, అదితి ఎక్కడున్నా క్షేమంగా తిరిగొస్తుంది. మేం చెప్తున్నాం కదా. అదితి ఇంట్లో లేక, ఇక్కడికి రాక, హాస్పిటల్కి వెళ్ళక, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు నాకు చాలా టెన్షన్గా ఉందిరా. మీరు అదితి ఫోటోను పంపించండి. అలాగే మీ సైడ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మాకు చెప్పడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. కానిస్టేబుల్స్, ఓ రేయ్, ఏం కాదు. కృష్ణ చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్. డెఫినెట్ గా అదితి ఎక్కడున్నా ట్రేస్ చేసి కనిపెడతాడు. ధైర్యంగా ఉండరా. బంగారం లాంటి పిల్ల ఏవైందో ఎలా ఉందో. ఆదితి వెనుక విక్రాంత్ పడుతున్నట్టు మాకెప్పుడు చెప్పలేదేంటండి? అవునండి, మీరు ముందే చెప్పుంటే బాగుండేది కదా. అది మా డౌట్ మాత్రమే. నిజంగా వాడు తీసుకెళ్లాడో లేదో మాకు తెలీదు. రేయ్, టెన్షన్ పడకు. పోలీసులు తప్పకుండా వెతికి తీసుకొస్తారు. తొందరగా తీసుకురండి రా. తాళి దొరికిందా? దొరికిందన్నా, తీసుకురండి రా. అన్నా, ఇదిగో పట్టుకోండ్రా. ఒసే అహల్య, నీ వల్ల నేను చాలా అవమానపడ్డాను. పోలీసులు నా బట్టలు ఇప్పించి స్టేషన్లో కూర్చోబెట్టారు. అందుకే నిన్ను, గౌతమ్ గారిని లేపేయడానికి కాశ్మీర్ వెళ్తున్న మీ కార్ కింద బాంబు పెట్టాను. కానీ తప్పించుకున్నారు. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. నీ చావు నా చేతుల్లోనే ఉంది. నా నుంచి నిన్ను ఎవరు కాపాడతారు? ఆ దేవుడు కూడా కాపాడలేడు. నువ్వు కూడా వచ్చావా? ఈరోజు దీంతో పాటు నీ చావు కూడా మూడింది. నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వంటే తనకిష్టం లేదని చెప్తుంది కదరా, ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ మళ్ళీ ఎందుకు తనని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు? నా ఇష్టం రా, నీకేంటి సంబంధం? అసలు అదితి నీకేమవుతుంది? ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకోవడం తప్పు. అది చెప్పడానికి నువ్వెవడిరా? ఎలాగో వచ్చావు కదా, కొంచెం అక్షంతలేసి వెళ్ళిపో.
ఎవరొచ్చి ఎంతమంది అడ్డుపడినా ఈరోజు అతిథి నేను పెళ్లి చేసుకొని తీరుతాను. రే విక్రాంత్, మర్యాదగా అదితిని వదిలేసి వెళ్ళిపో, లేకపోతే చేస్తాం. సమస్య లేదురా, నేను చచ్చినా సరే అతిథిని మాత్రం వదలను. రాయ్